నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నో యువర్ లా. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. పార్టీ లేదా అభ్యర్థి కులాలకు సంబంధించి కానివ్వండి, మతాలకు సంబంధించి కానివ్వండి, లేదా భాషాపరమైనటువంటి ఉద్రిక్తలకు కారణమయ్యే ఏ పని కూడా ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో చేయకూడదు. అలాగే పార్టీ లేదా అభ్యర్థి వ్యక్తిగత విషయాలకు సంబంధించినటువంటి విమర్శలను ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. మసీదులు, చర్చిలు, టెంపుల్స్ అవే కాకుండా మరే ఇతరత్ర ప్రార్థనా స్థలాల దగ్గర ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోకూడదు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడము, బెదిరించడము, దొంగ ఓట్లు వేయమని చెప్పి ప్రోత్సహించడము, లేక దొంగ ఓట్లు వేయించడము అనేవి పూర్తిగా నిషేధించడమైనవి. పోలింగ్ స్టేషన్లకి 100 మీటర్ల దూరాన్ని తప్పనిసరిగా పాటించి తీరాలి. ఒక వ్యక్తి ఒక పార్టీ మీద కానివ్వండి, అభ్యర్థి మీద కానివ్వండి, తన అభిప్రాయాన్ని వెలిబుచ్చేటటువంటి హక్కుని మన రాజ్యాంగం కల్పించింది. అయితే అది కొన్ని పార్టీలకు కానివ్వండి, ఒక అభ్యర్థులకు కానివ్వండి నచ్చకపోవచ్చు. అంత మాత్రాన అలా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినటువంటి వ్యక్తుల యొక్క ఇళ్ల ముందు నినాదాలు చేయటము, ధర్నాలు చేయటము, లేకపోతే ఇంకేదైనా ప్రదర్శనలు చేయటం అనేది పూర్తిగా నిషేధించడం అయినదన్నమాట. ఒక వ్యక్తి యొక్క భవనాన్ని కానివ్వండి, ఆ భవనం యొక్క ప్రెమిసెస్ ని కానివ్వండి, ఆ భవనానికి సంబంధించినటువంటి ప్రహరీ గోడలకు కానివ్వండి నినాదాలు రాయటము, పోస్టర్లు అంటించటము, ఆ ఇంటి యజమాని యొక్క అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని చేయకూడదు. ఒక పార్టీ విడుదల చేసినటువంటి వాల్ పోస్టర్లను వేరొక పార్టీ వాళ్ళు తొలగించకూడదు. మీటింగుల విషయానికి వచ్చినట్లయితే పార్టీలు మీటింగులు పెట్టుకునే స్థలాలు, ఆ ప్రదేశాలను ముందుగా స్థానిక పోలీసులకు తెలియచేయాలి. ఎందుకంటే పోలీసు వారు అక్కడ ఒక బందోబస్తును ఏర్పాటు చేయడానికి కానివ్వండి, శాంతి భద్రతలు కాపాడటం కోసం కానివ్వండి, తర్వాత ట్రాఫిక్ ని నియంత్రించడంలో కానివ్వండి వారికి ఒక అవకాశం కలుగుతుంది. నిషేధిత స్థలాలలో మీటింగులు పెట్టుకోవాలనుకుంటే రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి ముందుగా స్థానిక పోలీసుల వద్ద నుండి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లౌడ్ స్పీకర్లను మరియు ఇతర సాధనాలను ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా పోలీసు వారికి ఒక అప్లికేషన్ పెట్టుకొని వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీటింగు ప్రదేశాలలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వారికి తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇవి మీటింగ్ కు సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నమాట. ఊరేగింపు విషయాలకు వచ్చినట్టయితే పార్టీలు లేదా అభ్యర్థులు నిర్వహించేటటువంటి ఊరేగింపు యొక్క మార్గము, ఊరేగింపు యొక్క తేదీ, సమయము మరియు ఆ ఊరేగింపు ముగించుకునేటటువంటి సమయాన్ని ఇత్యాది అంశాలతో కూడినటువంటి ఒక జాబితాను తయారు చేసి స్థానిక పోలీసు వారికి అందించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే పోలీసు వారు అక్కడ శాంతి భద్రతలు కాపాడటానికి తగినటువంటి చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పార్టీలు ఊరేగింపులు జరుపుకునేటప్పుడు వారి యొక్క కార్యకర్తలు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. దిష్టి బొమ్మలను తీసుకెళ్లేటప్పుడు దిష్టి బొమ్మల్ని ప్రదర్శనగా తీసుకెళ్లి బహిరంగ ప్రదేశాలలో వాటిని దహనం చేసేటటువంటి కార్యక్రమాలను కూడా నిషేధించడం జరిగింది. ఇక అన్ని రాజకీయ పార్టీలు పాటించవలసినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవేంటయ్యా అంటే అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు వారికి తప్పనిసరిగా సహకరించాలని, వారి యొక్క ఏజెంట్లకు తగిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 48 గంటలకు ముందు మద్యాన్ని విక్రయించటము, మద్యాన్ని పంపిణీ చేయటము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అదేవిధంగా పోలింగ్ జరిగే సమయంలో శిబిరాల వద్ద గుమిగూడటము, శిబిరాల వద్ద తినుబండారములకు సంబంధించినటువంటి స్టాల్స్ కి అనుమతించటము ఇవన్నీ కూడా చేయకూడదని ఈ యొక్క నియమ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ఏంటంటే ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపిస్తున్నారో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి అనమాట. ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, సదరు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో అది ఎన్నికల ప్రచారానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించుకోకూడదు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలను ఎన్నికల ప్రచారానికి వాడుకోకూడదు. ఈ యొక్క ఎన్నికల సమయంలో వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి హెలీపాడ్లను ఎలా ఉపయోగించుకోవాలనే నిబంధన కూడా పాటించవలసినటువంటి అవసరం ఉంది.
ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్లే కాకుండా ఈ యొక్క విపక్షాలకు చెందినటువంటి ఇతరత్ర పార్టీల వారికి కూడా ఈ యొక్క హెలిప్యాడ్లని ఉపయోగించుకునేటటువంటి అవకాశం తప్పనిసరిగా కల్పించాలి. ఎన్నికలు ప్రకటించిన నాటి నుండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎటువంటి గ్రాంట్లు చెల్లింపులు చేయకూడదు. అదేవిధంగా ఏ విధమైనటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు కానీ పునాది రాళ్లు కానీ వేయకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినటువంటి మంత్రులు వారి యొక్క పార్టీ యొక్క అభ్యర్థిగా లేక పార్టీ యొక్క ఏజెంట్గా లేక ఓటర్గా మాత్రమే పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సూచనల్ని ఈ క్రింద కామెంట్ బాక్స్లో పంపించినట్లయితే దానికి అనుకూలంగా మరిన్ని వీడియోలు చేసే అవకాశం నాకు కలుగుతుంది. నమస్తే.